సో ఈ ఏఐ అనేది మన లైఫ్‌ని ఏ విధంగా మనకి ప్రభావం చూపిస్తూ ఉంటుంది సార్? ఓకే అండి. థ్యాంక్ యూ. సీ నిజంగా చెప్పాలంటే ఏఐ చాలా అంటే చాలా ఎక్కువ ప్రభావం చూపించబోతుంది. ఇప్పటి వరకు చూపించింది ఇంకా చాలా తక్కువ. హ్మ్. ఇట్ ఇంపాక్ట్స్ ఎ లాట్. ఎక్స్‌పోనెన్షియల్‌గా పెరిగిపోతుంది. కాకపోతే మీరు అడిగిన దానిలో లైక్ ఇప్పుడు చాలా జాబ్స్ పోతున్నాయని మాట్లాడారు కదా! రియల్లీ ఇట్ ఈస్ కరెక్ట్. కానీ ఎవరైతే ఏఐ అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళ స్కిల్ సెట్, వాళ్ళు మెకానికల్ ఉండనివ్వండి, ఐటీలో ఉండనివ్వండి, ఏ ఏ బ్యాక్‌గ్రౌండ్ అయినా ఉండనివ్వండి. వాళ్ళు ఏఐ వాళ్ళ కంపెనీకిలో ఏఐని ఎంత అడాప్ట్ చేసుకొని వాళ్ళ వర్క్‌ని ఎంత ప్రాపర్‌గా ఆప్టిమైజ్ చేసుకుంటారో వాళ్ళ లైఫ్స్ బావుంటాయండి. ఏఐ అడాప్ట్ చేసుకోకపోతే నిజంగా కూడా జాబ్స్‌కి కొద్దిగా కష్టకాలమే. హ్మ్. డే బై డే ఏఐ ఎక్స్‌పోనెన్షియల్‌గా గ్రో అవుతుంది. అది కంపల్సరీ మన జీవితంలో యాడ్ చేసుకోవాల్సిన అంశమే. హ్మ్. కానీ మీరన్నట్టు జాగ్రత్తలు కూడా అవసరం. దాని నుండి ఎంత ఎంత అవసరమో అంతే తీసుకోగలగాలి. అండ్ మన అవసరాన్ని ఎంత ఆప్టిమైజ్ చేసుకోగలుగుతామో చూడాలి. హ్మ్. అది 100% చేయాలండి. లేకపోతే ఇంక ముందు ముందు దాని ప్రభావం ఇంకా పెరిగిపోద్ది. సో సార్ అంటే ఇప్పుడు ఏఐ ఇంట్రొడ్యూస్ చేసినప్పటి నుంచి కూడా కొంతమంది చెప్పేదేంటి అననంటే ఏఐ వల్ల మన ఓన్ థింకింగ్ పవర్ కానీ, మనం దానిపైన పెట్టే ఎఫర్ట్స్ కానీ, అంటే లైక్ ఒక మ్యాటర్ గురించి మనం పెట్టే ఎఫర్ట్స్ కానీ, ఇవన్నీ కూడా తగ్గిపోతూ వస్తున్నాయి. సో ఇదే విధంగా కంటిన్యూ అయితే మన బ్రెయిన్ కంప్లీట్‌గా థింక్ చేసే కెపాసిటీని కోల్పోతుంది అని అంటున్నారు. ఇందులో యాహ్! ఎంతవరకు నిజం ఉందంటారు? ఆహ్, కొంతవరకు చెప్పొచ్చండి. కానీ అందుకే మీకు ఇంతకుముందు నేను మాట్లాడినట్టు ఎంత అవసరమో దాన్ని అంత తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. హ్మ్. మన డే టు డే టాస్క్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు కోడింగ్ అండి. ఇంతకుముందు ఒక వెబ్‌సైట్ చేయాలన్నా, ఒక పెద్ద ప్రాజెక్ట్ తయారు చేయాలంటే ఒక 10, 15 రిసోర్సెస్ ఉండాలి. ఒక 6 మంత్స్ టైమ్ డ్యూరేషన్ ఉండేది. అదంతా కూడా ఇప్పుడు ఏఐ ఒక రిసోర్స్ తోటి ఒక 1, 2 అవర్స్‌లో క్లోజ్ చేసేస్తది. హ్మ్. టోటల్‌గా ఇచ్చేస్తుంది. కానీ ఏఐ వోంట్ డూ ఎవ్రీథింగ్ అండ్ ఏఐ వోంట్ రిప్లేస్ ద పర్సన్. కానీ అక్కడ ఒక పర్సన్ కెన్ ఏబుల్ టు మేనేజ్ దట్ టాస్క్. అదేంటి కోడ్ ఇచ్చేస్తదండి. కానీ కోడ్‌ని బ్యాలెన్స్డ్‌గా పెట్టి ప్రాపర్‌గా మేనేజ్ చేసి, ప్రాపర్‌గా అట్రిబ్యూట్స్ యాడ్ చేసి, ప్రాపర్‌గా డెలివరీ చేయాల్సింది మాత్రం పర్సనే. హ్మ్. కాకపోతే ఇట్ రెడ్యూసెస్ ద ఎఫర్ట్స్, ఆప్టిమైజ్ ద టైమ్. చాలా ఇంతకుముందు ఒక 6 వీక్స్ పట్టేది ఇప్పుడు ఒక 1 వీక్, 1 డే, 2 డేస్‌లో అయిపోద్దండి. ఓకే. అంత డిఫరెన్స్ వచ్చింది. హ్మ్. మీరన్న దానికి వీ హ్యావ్ టు యూజ్ ద ఏఐ బట్ వీ హ్యావ్ టు యూజ్ విత్ అవర్ బ్రెయిన్స్. ఇక్కడ అదే ప్రాబ్లమ్ అండి. అందరూ ఏఐతో అది పెట్టేసి ఇచ్చేసారు అంటే కాదు. మనం కంపల్సరీ మన ఆలోచన శక్తిని పెంచుకోవడానికి వాడాలి తప్ప దాన్ని తగ్గించుకోవడానికి వాడొద్దు. హ్మ్. అందుకే ఇప్పుడు సీనియర్ పీపుల్ అందరూ కూడా ఏఐ వాడినా కూడా వాళ్ళు సీనియర్స్‌కి చెప్పట్ల. వాళ్ళ డే టు డే టాస్క్ ఒక 9 అవర్స్ టాస్క్‌ని 1 అవర్‌లో కంప్లీట్ చేస్తారు. హ్మ్. చేసి చెప్పరు. ఎందుకు మళ్ళీ ఇంకా టాస్క్ ఇస్తారేమో అని. హ్మ్. ఇట్ ఇంపాక్ట్స్ దెమ్. కానీ మేనేజ్మెంట్‌కి తెలీదు దే ఆర్ యూజింగ్ ఏఐ అని. హ్మ్. దానివల్ల ఏమవుద్దంటే వాళ్ళ జాబ్‌కి ఇంపాక్ట్ అవుతుంది. సో, కంపల్సరీ ప్రతి పర్సన్ ఏఐని వాళ్ళ వర్టికల్‌లో వాళ్ళు చేసే పనిలో కంపల్సరీ యుటిలైజ్ చేయాలి. ఎంత అవసరమో అంత యుటిలైజ్ చేయాలి. హ్మ్. టు గెట్ దట్ ఆప్టిమైజ్డ్. ఇప్పుడు నా 8 అవర్స్ వర్క్ 1 అవర్‌లో అయిపోతే నాకు ఇంకా 7 అవర్స్ ఉంది. ఇఫ్ వి కెన్ సర్వ్ మోర్. ఆ రకంగా ఆలోచించగలిగితే ఏఐ ఈస్ ద బెస్ట్ అసెట్ అండి. హ్మ్. దాన్ని నెగెటివ్‌గా వెళ్తే ఇంకా చాలా దుష్ప్రయోజనాలు ఉన్నాయండి. ఇక అది ప్రతి దానిలో ఉన్నాయండి. ప్రతి దానిలో పాజిటివ్స్ ఉంటాయి, నెగెటివ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా ఉన్నాయి. కానీ మనం దాన్ని ఎలా తీసుకుంటాం అనే దాన్ని బట్టి మారిపోద్దండి. సో సార్ ఇప్పుడు జనరల్‌గా అనేది ఏంటి అనంటే ఈ ఏఐ అంటే మనకి డే బై డే ఏఐ అనేది పెరుగుతూ వస్తుంది. టెక్నాలజీ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో చాలా వరకు అనేది ఏంటి అనంటే కంప్లీట్‌గా హ్యూమన్ రిసోర్స్‌ని ఇది రీప్లేస్ చేస్తుంది అని. సో ఏఐ నిజంగానే హ్యూమన్ రిసోర్స్ మొత్తాన్ని రీప్లేస్ చేస్తదా? లేదు. చెయ్యదండి. అది వాస్తవం కాదు. హ్మ్. అదే చెప్పాను. అడాప్ట్ చేసుకోవాలి. పర్సన్ అడాప్ట్ చేసుకోకపోతే ఇట్ కెన్ బి మూవ్ టు అదర్ ప్లేస్. ఇప్పుడు ఎవరికైతే అడాప్ట్ చేసుకున్నారో వాళ్ళని తీసుకుంటారు. ఇప్పుడు అమెజాన్ తీసేసినా, లేకపోతే ఏ కంపెనీ తీసేసినా దట్ ఈస్ ఎ రీజన్. ఇంటర్న్స్ నుండి లేదా కొత్తగా ఫ్రెషర్స్ నుండి వచ్చిన వాళ్ళ దగ్గర నుండి ఈ కోడింగ్ వర్క్ అంతా అయిపోతుందండి వాళ్ళతోటి. అలాంటప్పుడు ఏమైందంటే సీనియర్స్ తోటి అవసరం ఉండదు వాళ్ళకి. ఆ రకంగా వెళ్తారు. ఒక మేనేజరియల్ లెవెల్‌లో ఒకరుండి దాన్ని మొత్తం గైడ్ చేయగలిగితే దే ఆర్ ఏబుల్ టు కంప్లీట్. సో అలాంటప్పుడు దే విల్ రెడ్యూస్ ద స్టఫ్. బట్ హూ ఆర్ కేపబుల్ ఆఫ్ యూజింగ్ ఏఐ అండ్ మేకింగ్ ద డిఫరెన్స్ ఇన్ దేర్ టాస్క్,
దే కెన్ సర్వైవ్ అండి, దే విల్ సర్వైవ్. కాకపోతే డే బై డే ఏమవుతుందంటే ఇవాళ ఎలాంటిదంటే ఎక్కడో మనం అమీర్పేటలో ఒక క్లాస్ తీసుకుంటే కాదండి, కంపల్సరీ ఇది ప్రాక్టీస్ తోటి వస్తుందండి. ఎందుకంటే డే బై డే హండ్రెడ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ వచ్చేస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువగా ఎంసీపీ వచ్చేసింది. ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు ఛార్జర్, అంతకుముందు మన ఫోన్ ఛార్జర్స్ కొన్ని ప్లగ్ పిన్ ఉండేవి, కొన్ని సి టైప్ ఉండేవి, రకరకాలు ఉండేవి. ఇప్పుడు లేదు. ఇప్పుడు గమనించారా, అన్నిటికీ సి టైప్ వచ్చేసాయి. ఆఖరికి ఇప్పుడు యాపిల్ కూడా సి టైప్ తీసుకొచ్చేసింది. సో ఇట్స్ ఆల్ యూనివర్సల్ అయిపోయింది. ద సేమ్ వే వీ హ్యావ్ టు యూజ్ ఏఐ. ఇంతకు ముందు అంటే ఏంటంటే ఎవరికి వాళ్ళే ఏ ప్రోడక్ట్ చేసుకుంటే వాళ్ళదే వాడేది. కానీ ఇప్పుడు అలా లేదు. ఏజెంట్స్ ఆర్ కమింగ్ ఇన్. ఇప్పుడు ఆ ఏజెంట్ యూనివర్సల్గా పనిచేస్తుంది, ఎవరికి వాళ్ళుగా దాన్ని యూజ్ చేసుకునేటట్టు. సో ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఇట్ విల్ కమ్ లైక్ దట్. మేబీ మీరు అంటే మనం అనుకోవచ్చు 2040 కల్లా మేబీ ఈవెన్ మొబైల్స్ కూడా మనం యూజ్ చేసేది ఏమి ఉండదు. ఏజెంట్ చిప్ ఉంటుంది, మనం చెప్పేస్తాం గో అండ్ గెట్ దిస్ డన్. ఇప్పుడు జొమాటోలో వచ్చిందండి ఎంసీపీ. సో ఇట్స్ యూ డోంట్ నీడ్ టు స్క్రోల్, యూ హావ్ టు టెల్ వాట్ యూ నీడ్. నేను నేను డైట్ లో ఉన్నాను, నేను ఇవి తినను, నేను వెజ్, అంతే. అది ఇచ్చేస్తుంది, నీ ఏరియాలో ఉన్న ఇచ్చేస్తుంది, అంత అదే ఇచ్చేస్తుంది. ఇట్ పేస్. సో యూ డోంట్ నీడ్ టు స్క్రోల్ అండ్ యూ డోంట్ నీడ్ టు వేస్ట్ టైం. ఇక్కడ ఏమవుతుందంటే ఇంకా ఇదంతా రెడ్యూస్ చేస్తుంది ఈ ఎఫర్ట్స్ ని. అది కంపల్సరీ మనం వద్దన్నా కావాలన్నా అది వచ్చేస్తుంది, ఇక ఆపలేము. చేయాల్సిందల్లా ఏంటంటే మనం మారాలి. వీ హ్యావ్ టు అడాప్ట్ ఇట్. ఎంత అవసరమో అంత అడాప్ట్ చేసుకోవడానికి చూడాలి. సో సార్, ఇప్పుడు జనరల్గా మనకి ఎవ్రీ ఇయర్ కొన్ని వేల మంది స్టూడెంట్స్ అయితే గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. కానీ వచ్చిన వాళ్ళకి జాబ్ అనేది చాలా తక్కువ పర్సెంట్లో జాబ్స్ దొరుకుతున్నాయి. జాబ్స్ వచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళ జాబ్ లైఫ్ అనేది సెక్యూర్గా ఉండట్లేదు. ఇప్పుడు మనం ఈ జాబ్ మార్కెట్లో సెక్యూర్గా ఉండాలి, మన లైఫ్ అంటే మనం ఏదైతే జాబ్ చేస్తున్నామో ఆ జాబ్ అనేది మనకి సెక్యూర్గా ఉండాలి అని అంటే మనం ఏ విధమైనటువంటి ఇటు టెక్నాలజీస్ కానీ లేకపోతే టూల్స్ కానీ అడాప్ట్ చేసుకుంటే బెటర్ అంటారు? గుడ్ క్వశ్చన్ అండి. నిజంగా ఇది ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్లో ఈ ప్యానిక్ ఉందండి, అసలు జాబ్స్ ఎట్ వెళ్తున్నాయి. అండ్ జాబ్ అంటే ఓన్లీ ఏ ఇంజనీర్ జాబే కాదండి, ఎనీ వర్టికల్, ఎందులో అయినా కూడా ఎనీ ఇండస్ట్రీ, హౌ దెమ్ యూజ్ ఏ అండ్ దేర్ వర్టికల్ అనేది ఇంపార్టెంట్. అందుకోసం ఇప్పుడు స్టూడెంట్స్కి మీరు అన్నట్టు అది ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, బీటెక్ స్టూడెంట్స్ కావచ్చు, ఎనీ స్టూడెంట్స్ హూ ఆర్ యాక్చువల్లీ యాంటిసిపేటింగ్ ఇన్ టు ద జాబ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా స్పిఎస్ఆఫ్ట్ ఒకటి ప్రోడక్ట్ తీసుకొచ్చింది ఆటో హైర్ అని. అందులో ఏం చేస్తారంటే అసెస్ చేస్తుంది ఫస్ట్ స్టూడెంట్ ఏ జోన్లో ఉన్నాడు. ఇప్పుడు తర్వాత వాళ్ళని రికమెండ్ చేస్తుంది వాట్ యూ నీడ్ టు ఇంప్రూవ్. ఏ అంటే పైథాన్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్, పైథాన్లో ఫస్ట్ ఆయన జోన్ ఎక్కడున్నాడు అది అసెస్ చేసి ఇట్ గివ్స్ ద క్లారిటీ, హే యూ హ్యావ్ టు ఇంప్రూవ్ దిస్. అండ్ దెన్ ఇట్ విల్ డూ ఇంటర్వ్యూ. ఏ ఏజెంట్ విల్ ఇంటర్వ్యూ వర్చువల్లీ. అది కూడా ఎలా ఉంటుందండి అంటే ఇప్పుడు ఇక్కడ మీకు అర్థమవుతుంది, ఇంటర్వ్యూ కూడా ఒక క్వశ్చన్ అడిగిద్దండి టెక్నికల్గా. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు అనుకోండి మీరు, నెక్స్ట్ క్వశ్చన్ దానికంటే లో క్వశ్చన్ అడిగేస్తుంది. అదే ఇట్ విల్ డైనమికల్లీ చేంజ్. ఏమవుతుంది, ఓహో తిన లెవెల్ని అర్థం చేసుకోవడానికి, ఇట్ అసెస్ చేయడానికి ఇట్ విల్ డూ దట్. సెకండ్ క్వశ్చన్ మళ్ళీ తగ్గిస్తుంది, మీరు అక్కడ ఆన్సర్ చేస్తే మళ్ళీ స్లోగా పెంచుకుంటూ వెళ్తుంది. సో ఈ రకంగా అసెస్ చేసి ఇట్ విల్ గివ్ ఏ ఫుల్ పిక్చర్ ఆఫ్ అస్. ఇది నీ లెవెల్, నువ్వు చేయాల్సింది ఏంటి, నీ రికమెండేషన్స్ ఏంటి, ఏం చేస్తే నువ్వు ఇంకా బెనిఫిట్ అవుతావు, ఇలా మొత్తం ప్రాసెస్ చేస్తుందండి. అలాంటి ప్రోడక్ట్స్ చేసాం మనం. స్టూడెంట్స్ కెన్ యూజ్ అండ్ ఇంప్రూవ్ దర్ స్కిల్స్ ఒకటి. తర్వాత ఇంప్రూవ్ చేసుకున్నంత మాత్రాన, ఏ లెర్నింగ్ చేసినంత మాత్రాన వాళ్ళకి వస్తుందా అంటే కాదండి. కంపల్సరీ దే హ్యావ్ టు పుట్ అట్ అన్ యాక్షన్. ఇప్పుడు మార్కెట్ ప్లేస్, స్పేస్ అవుట్ మార్కెట్ ప్లేస్ అని పెట్టాం కమ్యూనిటీ కోసం. ఎనీబడి ఎవరైనా కూడా ఒక ప్రోడక్ట్, ఎవరికి ఏ ఎంతూజియాస్ట్ చాలా మంది ఉంటారు, తెలుసు ఏదైనా చేయాలన్న తహతా ఉంటుంది, డైరెక్ట్ కంపెనీ ఏం తీసుకో, చేయాలి అంటే దే నీడ్ సమ్ ఎన్విరాన్మెంట్ అండి. ఆ ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేసినాం మార్కెట్ ప్లేస్ అని పెట్టి స్పియర్ సాఫ్ట్. వాళ్ళు ఏం చేయాలి, జస్ట్ వాళ్ళ ఐడియాని పుష్ చేయాలి. ఐడియా మన వాళ్ళు ఏం చేస్తాం, మనం వ్యాలిడేట్ చేస్తాం, ఈజ్ ఇట్ వర్త్ ఆర్ కాదు, లేదా రికమెండ్ చేస్తాం ఇది ఇంకా ఇలా చేయబ్బా అని. అప్పుడు మనం ఎన్విరాన్మెంట్ ఇస్తాం. అప్పుడు ఎన్విరాన్మెంట్లో వాడు మన ఏపీఐసే వాడుకొని వాడు ప్రోడక్ట్ లాంచ్ చేయొచ్చు. లాంచ్ చేస్తే మన మార్కెట్ ప్లేస్లో లాంచ్ చేసి విల్ గెట్ కమర్షియల్స్, విల్ గెట్ క్రెడిట్స్ ఫ్రమ్ దేర్. ఎవరైనా యూస్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ అంటే రెజ్యూమ్ బిల్డర్ అంటారు. ఇప్పుడు మన దగ్గర తక్కువ కానీ యూఎస్లో మల్టిపుల్ రెజ్యూమ్స్ ప్రిపేర్ చేస్తారు. ప్రతి రెజ్యూమ్కి అవర్స్ అండ్ అవర్స్ పే చేస్తారు. ఇప్పుడు అక్కర్లా,
మార్కెట్ ప్లేస్ రెజ్యూమ్ బిల్డర్కి వెళ్ళి మన జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చి రెజ్యూమ్ ప్రొఫైల్ ఇచ్చేస్తే ఇట్ మేక్స్ విత్ ఇన్ సెకండ్స్. అట్లా చాలా ఉన్నాయి. ఇప్పుడు ట్రావెల్ ప్లానర్ ఉంటాయి. ఇలాంటివి ఏంటంటే ఇట్ రెడ్యూస్ లాట్ ఆఫ్ టైం. ఇలాంటి ప్రోడక్ట్స్ ఏవైనా బిల్డ్ చేస్తే అది అందులో పెడుతుంది. ఇంతకుముందు ఏంటంటే గిట్ హబ్ అని, తర్వాత ఇప్పుడు హగ్గింగ్ ఫేస్ ఉంటుంది, ఆ నుండి కంటెంట్ తీసుకొని క్రియేట్ చేస్తారు ప్రోడక్ట్స్. సో ఇవి చేసినప్పుడు మార్కెట్లో వాళ్ళ ప్రోడక్ట్ పెట్టుకుంటే దే విల్ గెట్ సమ్ నోటిఫైడ్. సో అది వాళ్ళు లింక్డ్ఇన్లో వాడుకోవచ్చు అండ్ దే విల్ గెట్ సమ్ సర్టిఫికేషన్ ఆల్సో. సో ఈ ప్రోడక్ట్ ఇందులో పెట్టాడు అని. సో ఇలా వాళ్ళు చేస్తూ ఉంటే దే విల్ గెట్ బి అలర్ట్, దే విల్ గెట్ సమ్ బ్రైట్నెస్, మార్క్ వచ్చేస్తుంది. ఓకే, యా దిస్ గై ఈస్ హ్యావింగ్ ద గుడ్, ఈ మేడ్ ఇట్ దిస్ ప్రోడక్ట్. సో ఆ ప్రోడక్ట్ని మాలాంటి వాళ్ళం ఏమైనా అనలైజ్ చేసి, హే దిస్ గై హ్యాస్ ద కేపబిలిటీ, వీ కెన్ హైర్ దట్ గై. సో అలాంటి ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి. కంపల్సరీ స్టూడెంట్స్ లర్నింగ్ ఒకటే చేస్తే మాత్రం ఫర్దర్గా లైఫ్ లేదండి ఫ్యూచర్లో. ఐటీ, ఎస్పెషల్లీ ఇన్ ఐటీ సెక్టర్, కంపల్సరీ దే హావ్ టు యూటిలైజ్ ఇట్ అండ్ పుట్ ఇట్ ఇన్ యాక్షన్. ప్రాక్టికల్గా చూపించి చేయగలిగితేనే ఆ వర్త్ అర్థమవుతుందండి. ఇంతకుముందు ఓన్లీ 4 క్వశ్చన్లు అడిగితే ఆన్సర్ చేస్తే కాదండి. కంపల్సరీ దే హావ్ టు షో. ఎందుకంటే మార్కెట్లో కాంపిటీషన్ పెరిగిపోయింది. ఇప్పుడు ఏఐ కూడా చాలా మంది వచ్చేస్తున్నారు. హౌ దే విల్ యాక్చువల్లీ ఎవాల్యుయేట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎవ్రీబడి విల్ డూ నౌ కానీ ప్రాక్టికల్గా ఇఫ్ దే మేడ్ సమ్ ప్రోడక్ట్స్ with that hugging face, with that given APIs, if they make changes then it impacts. ఇప్పుడు రిక్రూట్మెంట్కి ఒక ప్రోడక్ట్ వచ్చింది, ఎండ్ టు ఎండ్ ప్రోడక్ట్ అండి. మీరు రిక్రూట్మెంట్ కోసం మనం ఇంతకుముందు ఒక 100 ప్రొఫైల్స్ తెప్పిస్తాము, ఎవాల్యుయేట్ చేస్తాము, చేసి ఒక 10 మందిని సెలెక్ట్ చేస్తాము, ఇంటర్వ్యూ పెట్టిస్తాము. ఇంటర్వ్యూలో మళ్ళీ 2-3 రౌండ్స్ చేస్తాం. ఇప్పుడు అదే మాకు ఆటో ఎయిర్లో ఏంటంటే మొత్తం అదే చేసేస్తాం. మీరు ప్రొఫైల్స్ డంప్ చేస్తే చాలు, ఎవాల్యుయేట్ చేస్తుంది సెకండ్స్లో. 100 ప్రొఫైల్స్ ఇచ్చిన కంప్లీట్ అయిపోతాయి. కొన్ని 10 సెలెక్ట్ చేస్తుంది, వాళ్ళకి మెయిల్స్ పెడుతుంది, హే యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ దిస్ ప్రాసెస్, ప్లీజ్ అటెండ్ ద ఇంటర్వ్యూ లింక్ వెళ్ళిపోద్ది. దే హ్యావ్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ ఎనీ టైమ్ ఇన్ 24 hours. ఏ ఏజెంట్ విల్ డూ ఇంటర్వ్యూ బేస్డ్ ఆన్ ద జాబ్ డిస్క్రిప్షన్. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వాడి వీడియోని బట్టి ట్రాన్స్క్రిప్ట్ తీసి టోటల్గా సమరీ చేసి సమ్మరైజ్డ్ రిపోర్ట్ ఇచ్చేస్తుంది హెచ్ఆర్కి. ఇదంతా కూడా మినిట్లో జరిగిపోతుంది. ఎంత ఎఫర్ట్స్ సేవ్ అవుతున్నాయి చూడండి. సో ఇట్ సేవ్డ్. ఇక్కడ ఏం రిప్లేస్ కాదు, బట్ ఇట్ ఆప్టిమైజ్డ్. ఆ లోపల మీరు ఇంకొక 100 ప్రాజెక్ట్స్ చేయొచ్చు కదా, 100 ప్రోడక్ట్స్ చేయొచ్చు కదా, 100 రిక్వైర్మెంట్స్ క్లియర్ చేయొచ్చు. అదనమాట డిఫరెన్స్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.